శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ వీడియోలో నేను 2024 సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఏ సమయంలో పూజ చేయాలి, ఈ రోజున తీవ్రమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఆస్తి సమస్యలు, కోర్టు సమస్యలు, ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈ చిన్న పరిహారంతో పూజ కనుక చేస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. అవి ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మన పురాణాల ప్రకారము వైశాఖ మాసము శుద్ధ చతుర్దశి రోజున లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించిన రోజునే మనము నరసింహస్వామి జయంతిని జరుపుకుంటాము. త్రిమూర్తులలో విష్ణుమూర్తి లోక పాలకుడు. దుష్ట శిక్షణ కోసం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ధరించారో మనందరికీ తెలుసు. విష్ణుమూర్తి యొక్క 4వ అవతారమే ఈ నరసింహస్వామి అవతారము. ఈ రోజున నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు. ఈ హిరణ్యకశిపుడిని సంహరించటానికి ఈ విధంగా రూపము సింహరూపము కలిపి ఈ రూపాన్ని ధరించారు. ఈ స్వామివారు చాలా శక్తివంతమైన స్వామివారు. ఈ స్వామివారిది చాలా ఉగ్ర రూపం. ఈ స్వామివారి ఉగ్రాన్ని శాంతపరచడానికి లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన ప్రక్కనే ఉంటారు. అందుకనే స్వామివారి ఈ అవతారాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరుతో సంబోధిస్తారు. ఇంతటి విశేషమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి జయంతి 2024 సంవత్సరంలో వైశాఖ మాసంలో ఎప్పుడు వచ్చింది అనంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి 2024 మంగళవారం సాయంత్రం 4:42 నుంచి ప్రారంభమై 2024 సంవత్సరం మే 22 బుధవారం సాయంత్రం 5:43 వరకు ఉంటుంది. మన పురాణాల ప్రకారం చతుర్దశి తిథి సాయంత్రం సమయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించినట్లుగా ఉన్నది. దీని ప్రకారం 2024 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వైశాఖ మాసం మే 21వ తేదీ మంగళవారం రోజున వచ్చింది. 2024 సంవత్సరం మే 21 మంగళవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజు చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజు మంగళవారంతో కూడుకొని రావటంతో ఈ రోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వామివారికి ఆరాధన చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, పీడకలల నుంచి రక్షణ, చట్టపరమైనటువంటి విషయాలు, ఇటువంటి సమస్యలు అన్నీ తీరడం కోసం రాబోయేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున ఆ స్వామివారిని నిష్ఠతో, భక్తితో, చందనంతో అర్చించడానికి ప్రయత్నించండి. మంచి గంధం చెక్క ఉంటే ఆ గంధం చెక్కతో అరగదీసి ఆ చందనాన్ని ఒక గిన్నెలో తీసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వుని గంధంలో ముంచి స్వామివారి దగ్గర సమర్పించండి. లేదా మీ దగ్గర స్వచ్ఛమైన గంధం ఉంటే దానిని ఒక్కొక్క నామానికి కొద్దిగా స్వామివారి పాదాల దగ్గర తమలపాకు ఉంచి గాని చిన్న గిన్నె లేదా చిన్న పళ్ళెంలో గాని వేస్తూ పూజ చేయండి. స్వచ్ఛమైన గంధం మీ దగ్గర ఎక్కువగా లేదు అని అనుకుంటే గంధం చెక్క సాన ఉన్న కొద్దిగా అరగదీసి దానిలో కొద్దిగా బియ్యపిండి, పాలు, ఆవు పాలు, బెల్లము, నెయ్యి వేసి ముద్దగా చేసి దానిని ఒక ప్రమిదగా చేసి దానికి తిరునామాలు అలంకరించి 5 ఒత్తులు కలిపి దానిలో వేసి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యితో గాని దీపారాధన చేసుకోండి. చందనము శాంతానికి చిహ్నం కాబట్టి ఈ చందనంతో తప్పకుండా మీరు అష్టోత్తరం శతనామావళి గాని స్వామివారి స్తోత్రాలు ఏమైనా చదువుకుంటూ పూజ చేస్తే మీకున్న సమస్యలన్నీ తగ్గుతాయి. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా సాయంకాల సమయంలో పూజ చేస్తూ ఉంటారు. స్వామివారికి చందనంతో పాటుగా తులసి దళాలతో అర్చన చేయండి. సాయంకాల సమయంలో మీరు తప్పకుండా 5 ఒత్తులతో దీపారాధన చెయ్యండి. ఇలా చేస్తే చాలా మంచిది అని అంటారు. సాయంత్రం పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే సాయంకాల శయనకాల పూజా సమయాలు 21 మే మంగళవారం సాయంత్రం 4:24 నుంచి 7:10 వరకు ఈ సమయంలో బాగుంది. ఈ సమయంలో అంటే 4:24 నుంచి 7:10 మధ్యలో పూజ చేసుకోవటానికి బాగుంది. ఈ పూజని శయనకాలం పూజా సమయం అని పిలుస్తారు. పూజ అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యము, తాంబూలము సమర్పించి పంచహారతిని
సమర్పిస్తే చాలా మంచిదండి. ఈ 2024వ సంవత్సరంలో నరసింహస్వామి జయంతి ఎప్పుడు వచ్చింది, పూజా సమయము, పరిహారాలు ఎలా చేయాలి తెలియజేశానండి. తిరిగి మరొక వీడియోలో పూర్తి పూజా విధానం వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే మీ బంధుమిత్రులకి తెలియచేయండి. అలాగే మీరు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.